Good morning, aspirants. Andhra Pradesh Public Service Commission Group 2 కేసు సెప్టెంబర్ 9th 1-to-1 ఆర్గ్యుమెంట్స్ జరగాల్సి ఉండేది. బట్ సెప్టెంబర్ 9th ఈ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు డ్యూ టు టైం ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ ఏంటంటే కేసు రీచ్ అయింది అనమాట. టోటల్గా సెప్టెంబర్ 9th రోజు జడ్జి గారు 134 కేసెస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసు సీరియల్ నెంబర్ 90 అనమాట. బట్ జడ్జి గారు ఏం చేశారంటే గ్రూప్ 2 కేసుని స్కిప్ చేయడం జరిగింది. అందుకు కారణం ఏంటి అంటే గ్రూప్ 2 కేసు పైన ఆర్గ్యుమెంట్స్ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేయాలంటే అట్లీస్ట్ 4 to 5 అవర్స్ కంటిన్యూగా బోత్ పార్టీస్ తరఫున ఆర్గ్యుమెంట్స్ వినడానికి 4 to 5 అవర్స్ పాటు పట్టే అవకాశం ఉండడంతో టైం ఫ్యాక్టర్ కారణంగా గ్రూప్ 2 కేసుని నెక్స్ట్ థర్స్డే కంటే సెప్టెంబర్ 11th కేసును వాయిదా వేయడం జరిగింది. గ్రూప్ 2 కేసు యొక్క ఇంపార్టెన్స్ జడ్జి గారికి తెలుసు, అయినప్పటికీ కూడా కేసు సీరియల్ 90 వరకు రావడం జరిగింది. ఇంత లాంగ్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ వీక్లో కోర్టుకు హాలిడేస్ ఉండడం కారణంగా ఆ కేసెస్ని మండే ట్యూస్డే కూడా క్యారీ చేయాల్సి వచ్చింది. అందువల్ల గ్రూప్ 2 కేసు వెనక్కి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ హీరింగ్లో అంటే సెప్టెంబర్ 11th డేట్న జరిగే హీరింగ్లో మార్నింగ్ సెషన్లోనే విచారణకు రావడానికి వీలు కల్పించే విధంగా కేసు సీరియల్ నెంబర్ ఉండే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 కేసుని సెప్టెంబర్ 11th వాయిదా వేయడం జరిగింది డ్యూ టు టైం ఫ్యాక్టర్ అనమాట. అంటే కంటిన్యూగా 4 to 5 అవర్స్ లేదా 6 అవర్స్ కూడా పట్టచ్చు. సో దట్స్ అబౌట్ గ్రూప్ 2 కేసు గురించి అనమాట. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలామంది అలాంటి జడ్జిమెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా వస్తుందా అని ఎక్కువ మంది అడుగుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు కేసెస్ సేమ్ కాదనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. బోత్ కేసెస్ ఆర్ నాట్ సేమ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో టోటల్గా 563 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ జిఆర్ఎల్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయినప్పటికీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టోటల్ రిజల్ట్ని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయడం జరిగింది, సెట్ అసైడ్ చేయడం జరిగింది. వితిన్ 8 months లోపు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ చేయడమా, అది వీలు కాకపోతే రీమెయిన్స్ని కండక్ట్ చేయడమా అనే విషయానికి సంబంధించి మధ్య మార్గంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఆ విచక్షణ అధికారాన్ని కేటాయిస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేయలేదు, సెట్ అసైడ్ చేయలేదు. ఎంటైర్ నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయలేదు. గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి రీమెయిన్స్ అయినా కండక్ట్ చేయండి, లేదా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు రివాల్యుయేషన్ అయినా చేయమని చెప్పడం జరిగింది. ఇలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాపర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము, పేపర్ వాల్యుయేషన్లో ఎటువంటి ప్రొసీజరల్ ల్యాప్స్ జరగలేదు అనే విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేయడంలో ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఫలితంగా ఇలాంటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్స్ జరిగిందని కోర్టు భావించిందనమాట. సో అందువల్లనే ఇలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే గౌరవ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే వితిన్ 1 hourలో కానీ 2 hoursలో కానీ గ్రూప్ 1 రిజల్ట్ని పబ్లిష్ చేసే విధంగా సెలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ చేసి సిద్ధంగా ఉందన్నమాట. బట్ కోర్టు జడ్జిమెంట్ మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా రావడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 1 కేసు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసు బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్ అనమాట. తెలంగాణ గ్రూప్ 1 కేసులో నోటిఫికేషన్ను రద్దు చేయమని వాళ్ళు కేసు వేయలేదు. బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసులో నోటిఫికేషన్నే సెట్ అసైడ్ చేయాలని పిటిషన్స్ తరఫున అడ్వకేట్స్ ఆల్రెడీ తమ ఆర్గ్యుమెంట్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసు రోస్టర్ పాయింట్స్లో తప్పులు దొర్లాయని ఫోకస్ చేస్తూ వేసిన కేసెస్ అనమాట. ఇది ఎంటైర్ నోటిఫికేషన్నే సెట్ అసైడ్ చేయాలని
పిటిషనర్స్ గౌరవ ఏపీ హైకోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. కేసెస్ ఫైల్ చేశారని. సో ఈ రెండు కేసెస్ సేమ్ కాదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సెలక్షన్ ప్రాసెస్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేటివి జరగకూడదు అనమాట. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, లేదా కర్ణాటక కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేదా యూపీఎస్సీ, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ప్రొసీజరల్ ల్యాప్స్ అనేటివి జరగకూడదు అనమాట. జడ్జిమెంట్కు అదే కీలకం అనమాట. ఇచ్చిన జడ్జిమెంట్లో సంజయ్ సింగ్ కేసును కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. తర్వాత మోడరేషన్ మెథడ్ని కూడా ఫాలో కమ్మని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి పిటిషనర్స్ పక్కా ఆధారాలతో పక్కా ఎవిడెన్స్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా తెలుగు మీడియం వారు ఎక్కువ మంది సెలెక్ట్ కాకపోవడం, పేపర్ వాల్యుయేషన్లో ఉన్న మిస్టేక్స్, ఇవన్నీ కూడా పక్కాగా కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఫలితంగా కోర్టు కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయని క్లియర్గా కనిపిస్తుందని చెబుతూ ఈ తరహా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకే తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ సెట్ అసైడ్ చేయకుండా ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన జిఆర్ఎల్ లిస్టును మాత్రమే రద్దు చేయడం జరిగిందనమాట. బట్ వేరేజ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కేసు అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్నే సెట్ అసైడ్ చేయమని పిటిషనర్ కోరుతున్నాడు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. గ్రూప్ 2 నోటిఫికేషన్ను జారీ చేయడంలో జీవో నెంబర్ 77ను ఫాలో కాలేదని క్లియర్గా తమ వద్ద ఉన్న ఎవిడెన్సెస్ని కోర్టుకు సమర్పిస్తున్నాడు అనమాట. సో ఈ రెండు కేసెస్ని డిఫరెంట్గా చూడండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కి సంబంధించి క్యాండిడేట్స్, అభ్యర్థులు బాగా ఫైట్ చేశారండి. ఆ విషయంలో వాళ్ళందరినీ వాళ్ళ పోరాటాన్ని ప్రశంసించాల్సిందే. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ముందు రోజు వరకు కూడా రోడ్లపైకి రావడం జరిగింది. తమకు అన్యాయం జరుగుతోందని సమాజానికి తెలియజేయడానికి వారు బాగా ఫైట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ జడ్జిమెంట్ ద్వారా తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయం పైన పోరాటం చేసి కోర్టు ద్వారా తమకు కావాల్సిన న్యాయాన్ని సంపాదించుకున్నారని చెప్పచ్చు. తెలంగాణ గవర్నమెంట్ కూడా అభ్యర్థులు దేనికోసం ఈ ఫైట్ చేస్తున్నారన్న విషయం పైన ఫోకస్ చేయకుండా బలవంతంగా ఎగ్జామినేషన్ కూడా పెట్టేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒకసారి అభ్యర్థుల వైపు నుంచి కూడా ఆలోచించుంటే బాగుండేది. చివరికి అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే అభ్యర్థులకు, సిన్సియర్ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరగకూడదు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ అనమాట. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటం తెలుగు నిరుద్యోగ యువతకు ఒక స్ఫూర్తిలాగా పనిచేస్తుంది. ఇలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అది కూడా యాంటీ గవర్నమెంట్ ఈ స్థాయిలో రావడం అనేది ఈ సక్సెస్ పోరాటం చేసిన అభ్యర్థులకి చెందాలి. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు తమ పోరాటం ద్వారా ఎప్పటికైనా గెలిచేది న్యాయమే అని మరోసారి నిరూపించారు. సో వెయిట్ ఫర్ 11 సెప్టెంబర్ డేట్ అన్నమాట.